నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఈ వారంతో ఫైనల్ రన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ సినిమాకి అంతో ఇంతో కలెక్షన్లు వస్తున్నాయంటే అది కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే వస్తున్నాయి. అవి కూడా ఇక పోటీలో ఏ సినిమాలు లేకపోవడంతో ఆ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. అంటే పోటీలో ఆల్రెడీ సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా అయితే ఉంది, కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి థియేటర్స్లో చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. పెద్ది సినిమాకి ఉండాల్సిన థియేటర్లు అలాగే ఉంచారు. సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమాకి మిగతా థియేటర్లు అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఎఫెక్ట్ అయితే పడుతుంది, కానీ ఈ సినిమాకు ఉండాల్సిన థియేటర్స్ అలాగే ఉన్నాయి. సినిమాకైతే కొద్ది కలెక్షన్లు మాత్రం వస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ, ఓవర్సీస్, అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ మొత్తం అంతా కలిపి చూసుకుంటే 4 రోజుకే సినిమాకి డెఫిసిట్లు అయితే పడ్డాయి. అక్కడ లాంగ్ రన్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. తమిళనాడులో చూసుకుంటే మొత్తం అంటే గేమ్ చేంజర్ లెవెల్లో ఈ సినిమాకి అయితే బిజినెస్ చేశారు. కానీ సినిమాకి ఓవరాల్గా వచ్చిన కలెక్షన్లు చూసుకుంటే 1.60 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 5.5 కోట్లు. ఇక కేరళలో చూసుకుంటే ఈ సినిమాకి 1.5 అంటే 1.5 వరకు అయితే బిజినెస్ జరిగింది. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్లు చూసుకుంటే జస్ట్ 20 లక్షల లోపు మాత్రమే ఉన్నాయి కలెక్షన్లు. ఇక ఓవర్సీస్లో చూసుకుంటే ఈ సినిమాకి 35.5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్లు మొత్తం చూసుకుంటే 22 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇక కర్ణాటకలో చూసుకుంటే 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కి గాను బరిలోకి దిగితే ఈ సినిమాకి 12 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అక్కడ కూడా దాదాపుగా 5 కోట్ల వరకు అయితే లాసెస్ మిగిల్చింది సినిమా. ఇక హిందీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి చూసుకున్నా కూడా ఈ సినిమా ఓవరాల్గా చూసుకున్నా కూడా 7 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది సినిమా. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సినిమాకి అంతో ఇంతో కలెక్షన్లు వచ్చాయి. ఇటు ఉత్తరాంధ్ర కానీ, నైజాం కానీ, నెల్లూరు, గుంటూరు ఇలా కొన్ని బ్రేక్ ఈవెన్ ఏరియాస్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల వరకు సినిమా హిట్ అయింది, కానీ ఏరియాల వరకు చూసుకుంటే సీడెడ్లో భారీ లాసెస్ అయితే మిగిల్చింది సినిమా. దానికి రీజన్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి సీడెడ్లో అంత మార్కెట్ లేదు. సో మరి పెద్ద సినిమా పైన హైప్ ఉందనుకున్నారో లేదంటే వాళ్ళు ఏమైనా రెంటెడ్ బేస్ కింద తీసుకున్నారో ఎలా తీసుకున్నారో కానీ సినిమాకి అయితే భారీ బిజినెస్ జరిగింది. ఆ బిజినెస్ అయితే రికవరీ చేయలేక సినిమా అయితే చతికిలపడింది. అయితే సినిమా కలెక్షన్లు ఓవరాల్గా చూసుకుంటే 330 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 192 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 220 కోట్లు. ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా ఇంకా 28 కోట్లు, కనీసం 25 కోట్ల షేర్ కలెక్షన్స్ అన్నా రాబట్టాలి. కానీ ఈ సినిమాకి 450 కోట్ల ఫేక్ పోస్టర్లు రిలీజ్ చేసి సినిమాకి 4వ సక్సెస్ మీట్ కూడా పెట్టారు. నిన్న చూసుకుంటే మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ అని ఒకటి పెట్టుకున్నారు. ఇక సినిమా హిట్ అయిందని వాళ్ళే చెప్తున్నారు. అసలు ఎక్కడ బ్రేక్ ఈవెన్ అయింది? తెలుగు రాష్ట్రాలు ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. ఇక మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే భారీ లాసెస్ అయితే మిగిల్చింది సినిమా. ఆ విధంగా చూసుకుంటే సినిమా ఫ్లాప్ అనే సినిమా అయితే ఫ్లాప్ అయింది. కానీ సినిమా హిట్ అయింది, సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ అయింది, సినిమాకి యునానిమస్ కలెక్షన్లు వచ్చాయని చెప్పేసి 4వ సక్సెస్ మీట్ కూడా పెట్టుకున్నారు. బ్రేక్ ఈవెన్ కానీ సినిమాకి ఫ్లాప్ అయిన సినిమాకి 4 సార్లు సక్సెస్ మీట్ పెట్టడం బహుశా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. ఇక బ్లాక్ బస్టర్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు అయితే అతిథిగా వచ్చారు. ఇక ఆయన మాట్లాడితే నేషనల్ అవార్డే. పర్ఫార్మెన్స్ నిజంగానే ఈ సినిమాలో రామ్ చరణ్ గారి యొక్క యాక్టింగ్ అయితే బాగుంది, అంతవరకు పర్లేదు. కానీ నేషనల్ అవార్డు వచ్చేంత పర్ఫార్మెన్స్ ఇందులో ఏముందో మరి ఆయనకే తెలియాలి. మనకి మాత్రం నచ్చితే సరిపోదు. నేషనల్ అవార్డు రావాలంటే నేషనల్ అవార్డు ఇచ్చే కమిటీ వాళ్ళకి నచ్చాలి. మనం చూసే దృష్టికోణం వేరు, వాళ్ళు చూసే దృష్టికోణం వేరు. ఆ విధంగా చూసుకుంటే నేషనల్ అవార్డు కాదు కదా, దీనికి ఏ అవార్డు కూడా రాదు. యాక్టింగ్ బాగుంది, పర్వాలేదు. మరి యాక్టింగ్ బాగోలేదు, సరిగ్గా చేయలేదని కాదు, యాక్టింగ్ బాగుంది అంతే సినిమాలో, అంతకు మించి ఇంకేముండదు. కానీ నేషనల్ అవార్డు రావాలి ఈ సినిమాకి అంటాడు, నేషనల్ అవార్డు రాకపోయినా పర్లేదు అంటాడు, నేషనల్ అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉన్నాయంటాడు. మరి అదేంటో అర్థం కాదు. నేషనల్ అవార్డే అవసరం లేదనుకున్నప్పుడు పదే దాని గురించే మాట్లాడడం ఎందుకు? ఈ సినిమా రిలీజ్ కాకముందు నుంచి నేషనల్ అవార్డు మాట్లాడితే నేషనల్ అవార్డు, మాట్లాడితే నేషనల్ అవార్డు, ఇంటర్వ్యూలో అదే, ఈవెంట్స్లో అదే, సినిమా రిలీజ్ తర్వాత అదే, మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నేషనల్ అవార్డు, నేషనల్ అవార్డు, నేషనల్ అవార్డు, నేషనల్ అవార్డు, నేషనల్ అవార్డు, నేషనల్ అవార్డు. ఎక్కడ చూసినా కూడా దాని గురించే మాట్లాడతారు తప్ప ఇంకోటి మాట్లాడరు. సినిమాకి అసలు కలెక్షన్స్ లేవు. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు అయితే సినిమా ఇంకా 30 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. అట్లీస్ట్ 25 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. అయినా సరే దాన్ని బ్లాక్ బస్టర్ అని రుద్దుతున్నారు. పోస్టర్లు చూస్తే 450 కోట్లు, 500 కోట్ల పోస్టర్ కూడా దించేలా ఉన్నారు. చూస్తుంటే ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు 500 పోస్టర్ కూడా రెడీ చేసుకున్నట్టే ఉన్నారు. సో ఒక బ్రేక్ ఈవెన్ కానీ సినిమాని, ఫ్లాప్ అయిన సినిమాని
బ్లాక్ బస్టరు సూపర్ హిటర్ రుద్దడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు నేషనల్ అవార్డు అంట. నేషనల్ అవార్డు రావాలంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయంట. మరి ఇప్పటి వరకు మనకు వచ్చిన పద్మ అవార్డులు, తర్వాత నంది అవార్డులు, ఐఫా, జ్యూరీ, ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఆధారంలో వచ్చినవేనా? సో మనకి రాకుంటే అవి అడ్డదారుల్లో వచ్చినట్టు, మనకు వస్తే మాత్రం కష్టఫలితంతో వచ్చినట్టు అన్నట్టుగా చిరంజీవి గారు అయితే మాట్లాడారు. సో మనకి రామ్ చరణ్ గారు ఆయన కొడుకు కాబట్టి ఆయనకి గొప్పగా అనిపించి ఉండొచ్చు. నేషనల్ అవార్డు రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని బహుశా పక్కనున్న వాళ్ళు ఆయనకి కొంచెం జాకీలు వేసి ఉండొచ్చు. అంత మాత్రాన నేషనల్ అవార్డు వచ్చేస్తుందా? ఊరికి అలా వెళ్తే ఇలా వచ్చేస్తుందా నేషనల్ అవార్డు? అంత ఈజీగా నేషనల్ అవార్డు వచ్చేదైతే మెగాస్టార్ చిరంజీవి గారికే రావాలి కదా. మరి రామ్ చరణ్ కన్నా గొప్ప యాక్టర్ కదా ఆయన, మరి ఆయనకి ఎందుకు రాలేదు అంటే వాళ్ళు చూసే దృష్టికోణం వేరు ఉంటుంది. నేషనల్ అవార్డు అంటే రావడం అంటే అంత ఈజీ కూడా కాదు. సరే నేషనల్ అవార్డు రావాలి అంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ నేషనల్ అవార్డు అవసరం లేదంటారు, మళ్ళీ నేషనల్ అవార్డు వచ్చినా రాకపోయినా ఒకటే అంటారు, మళ్ళీ నేషనల్ అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉన్నాయంటారు. మరి ఇదే మీ చిత్రమో తెలియదు. సరే సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు, సక్సెస్ మీట్ పెట్టుకున్నారు, సరే ఇదేంటే బిజినెస్ మైండెడ్లో వెళ్తుంది కాబట్టి ఓకే. కానీ నేషనల్ అవార్డు మీద ఇంత కుళ్ళు ఎందుకు? అంటే మనకి రాలేదు అన్నదానికంటే కూడా ఎవరికో వచ్చిందన్న మంటే ఎక్కువగా కనబడుతున్నట్టుంది. ఈ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒక లాబియింగ్ చేసో లేదంటే రికమెండేషన్ చేసో ఖచ్చితంగా నేషనల్ అవార్డు తీసుకొచ్చుకునేలా ఉన్నారని సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. ఆ కామెంట్లు చూస్తే కనుక నవ్వాలో బాధపడాలో కూడా తెలియదు. ఆ రేంజ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. సినిమా బాగుంది, ఓకే, సినిమాలో కొంచెం అటు ఇటు ఉంది, పెద్ద కంటెంట్ ఏమీ లేదు, కాస్త ల్యాగ్ ఉంది, ఆల్రెడీ తీసిన సినిమానే మళ్ళీ తీసి చూపించినట్టుగా ఉంది, చందు ఛాంపియన్, భద్రాచలం, దంగల్ ఇలాంటి ఎన్నో సినిమాలు చూసినట్టుగానే ఉంది. బట్ రామ్ చరణ్ యాక్టింగ్కి మంచి పేరు వచ్చింది, పర్వాలేదు, ఆయన యాక్టింగ్ ఒక్కటి తప్ప సినిమాలో ఏమీ లేదని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ రుద్దుడు ఎక్కువ రుద్దడం వల్ల నేషనల్ అవార్డు రేంజ్ పర్ఫార్మెన్స్, సినిమా హిట్ అవ్వకపోయినా బ్లాక్ బస్టర్ అయిందన్నట్టు, ఇండస్ట్రీ హిట్ అయిందన్నట్టు ఎక్కువగా రుద్దడం వల్ల ఏమైందంటే ఆ వచ్చిన అరాకొర పేరు కూడా వీళ్ళ వల్లనే పోతుంది. సో నేషనల్ అవార్డు రావాలనుకోవడం తప్పు కాదు, మనిషికి ఆశ అనేది ఉంటుంది, ఎవరికైనా కోరుకుంటుంది. కానీ నేషనల్ అవార్డు పైన అన్ని నిందలు వేస్తూనే నేషనల్ అవార్డు అవసరం లేదంటూనే మళ్ళీ నేషనల్ అవార్డుకి ఎన్నో దారులు ఉన్నాయంటూనే మళ్ళీ నేషనల్ అవార్డు రావాలంటేనే అసలు సమస్య వచ్చేది. సో ఓవరాల్గా చూసుకుంటే నేషనల్ అవార్డు మనకు రాలేదు అనేదానికంటే కూడా ఇంకెవరికో వచ్చిందన్న కడుపు మంటే ఎక్కువగా కనబడుతుందన్న కామెంట్స్ అయితే వినబడుతున్నాయి. మరి నేషనల్ అవార్డు గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ గురించి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి.